ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ కృపావాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరు బాగున్నారు కదా? ఈ పూట దేవుని మాటను చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. దేవుని బిడ్డలారా, ఈవేళ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట, నీవు ఆయన్ని ప్రేమించి ఆయన్ని వెదకి ఆయన కొరకు నువ్వు నిలబడగలిగిన వ్యక్తివైతే ఆ వాక్యం అంటది కదా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎవరు ప్రేమిస్తారు? ఎవరు ఆదరిస్తారు? ఈ లోకపు ప్రేమల గురించి నేను చెప్పేదేమీ లేదు, మీకు తెలియదేమీ కాదు. ఈ లోకంలో ఉన్న ప్రేమలు ఎలాంటివి అంటే, డబ్బును బట్టి ప్రేమిస్తారు, వైభోగాన్ని బట్టి ప్రేమిస్తారు, బంధువులను బట్టి ప్రేమిస్తారు, వాళ్ళకున్న ఆస్తులను బట్టి, కులగోత్రాలను బట్టి ఈ రోజున ప్రేమలు అలా కొనసాగించబడుతున్నాయి. కానీ దేవుని వాక్యం అలా కాదు. నన్ను ఎవరు ప్రేమిస్తారు, నేను కావాలని ఎవరు కోరుకుంటారో వారిని నేను ప్రేమిస్తాను. నన్ను ఎవరు వెతుకుతారో నేను వారిని వెతుకుతాను. నేను వాళ్ళకి కనబడతాను, వాళ్ళతో నేను మాట్లాడతాను. ఎందుకనంటే నేను ప్రేమించు దేవుణ్ణి అని ప్రభు ఈవేళ మాట్లాడుతున్నారు. ఈ రోజున శాశ్వతమైనటువంటి ప్రేమను కనుగొనలేని వ్యక్తులుగా నిలబడిపోయి, ఏది నిజమైన ప్రేమ, ఏది లోక ప్రేమ అన్నది లోకస్తులే కాదండి, ఆత్మీయులు కూడా దాన్ని గ్రహించలేకపోతున్నారు. వాక్యం అంటుంది, నీవు నన్ను ప్రేమించు, నేను నిన్ను ప్రేమిస్తాను. ప్రభువు ప్రేమిస్తే ఎలా ఉంటుందంటే, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ తన జీవన మనుగడలో భర్త ప్రేమను, బిడ్డల ప్రేమను, కుటుంబ ప్రేమను కోల్పోయింది. గ్రామం, సమాజం పక్కన పెడితే కుటుంబంలో ఉండే భర్త ప్రేమ లేదు, బిడల ప్రేమ లేదు, నా అనుకున్న వారి ప్రేమ కోల్పోయి ఊరికి వెలుపల నిలబడిపోయింది. యేసయ్య మార్గంలో సంచరిస్తుంటే ఆమె వెంటనే వెళ్ళి, ఇన్ని ప్రేమలు నాకు దూరం అయిపోయినాయి, బ్రతుకుట కంటే సావటం మేలనుకున్న స్థితిగతుల మధ్యలో యేసయ్య వస్త్రపు చెంగుని తాకాలని ఆశించింది. ఆయన ప్రేమిస్తే నువ్వు కోల్పోయిన దానిని నీకు ఇస్తాడు. నువ్వు ఏది కోల్పోయావో, ఒకవేళ నీ కుటుంబంలో నా అనుకున్న వారిని నిన్ను ప్రేమించకుండా నేను ఒకవేళ ప్రక్కన పెట్టినా, నీ బంధువులే నిన్ను ప్రక్కన పెట్టినా, మరలా చెప్తున్నాను, ఈ లోకం నిన్ను తృణీకరించిన యేసయ్య నిన్ను తృణీకరించడు గనుకయే శిలువ మ్రానుపై ఆఖరి రక్తపు బొట్టును కార్చి ఆ విలువైన ప్రేమతో నిన్ను నన్ను మనల్ని కొన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఆయన ప్రేమించి నీవు కోల్పోయిన వాటిని దేవుడు నీకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రం. నీ బిడ్డలు కోల్పోయిన ప్రేమలన్నిటిని నువ్వు జ్ఞాపకం చేసుకొని నిన్ను ప్రేమించుట ప్రారంభించగానే వారికి కావలసిన ఈవిని మీరు అందించండి. ఆరోగ్యమా, క్షేమమా, ఏదైనాను సరే ఇచ్చు దేవునిగా మీరు ప్రత్యక్షమై నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.